నిన్న మా విని బర్త్డే స్టిచ్ చేసిన ఈ ఫ్రాక్ కోసం చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్క నెక్ అండ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేస్తారో చూపించండి. ఎంతమంది కామెంట్ చేసిన తర్వాత వీడియో తీయకుండా ఉంటాను. నా దగ్గర క్లాత్ అయితే ఏం లేదు, నా దగ్గర ఉన్న క్లాత్ తో మీకు చూపిస్తాను. చాలా సింపుల్ గా చెప్తాను చూడండి. మనం బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకుంటాం అలాగే ఇప్పుడు 12 years పాప కాబట్టి విడితో వచ్చి 2.5, షోల్డర్ విడితో వచ్చి 2.5 తీసుకోవాలి. చంక డౌన్ 5 inches తీసుకుని రౌండ్ తీసుకోవడమే. ఇప్పుడు నెక్ పొడవు వచ్చి 5 inches, బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకే మోడల్ అండి, సేమ్ ఒకలాగా ఉంటుంది. సో స్క్వేర్ గా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. కార్నర్ కింద నుంచి పైకి 1 inch మార్కింగ్ చేసుకుని నేను చూస్తున్న విధంగా మనం నెక్ డ్రా చేసుకోవాలి. చూడండి క్రాస్ గా తీసాను కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ గా తీసుకోవాలి. ఏమి లేదండి, సింపుల్ గా మనం మెజర్మెంట్స్ తీసుకుని కింద వైపు నుంచి నేను చూస్తున్న విధంగా కట్ చేసుకోవడమే. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మనం లైనింగ్ జాయిన్ చేసుకుని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగ షోల్డర్స్ దగ్గర నుంచి మొత్తం కూడా రివర్స్ చేసుకోవాలి క్లాత్. ఇప్పుడు హ్యాండ్స్ కోసం 12 inches పొడవు అలాగే వెడల్పు వచ్చి 10 inches. హ్యాండ్స్ పొడవు వైపున 2 sides కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2.5 విడుతుండేలాగా మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి 2 sides. చూడండి మనకి ఇక్కడ 2.5 వచ్చింది కదా, మనం షోల్డర్ 2.5 తీసుకున్నాం, ఇక్కడ 2.5 ఎందుకు తీసుకుందామంటే మనం జాయిన్ చేసి రివర్స్ చేసినప్పుడు 1 inch పోతుంది కాబట్టి 2.5 వచ్చేలా చూసుకోవాలి. ఇది షోల్డర్స్ దగ్గర అయితే జాయిన్ చేసుకోవాలి. సో పాపకి హైట్ సరిపోతుంది లేదు చూసుకోండి. ఒకవేళ లూజ్ వచ్చిందంటే కొంచెం స్టిచ్ అనేది లోపలికి వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది. సో చూసారు కదండి మీరు అడిగిన వీడియో. మీరు అడిగిన ప్రతి డౌట్ కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈలోపు మన ఛానల్ ఫాలో చేసుకోండి.